బాగా వస్తున్నాయి. ముఖ్యంగా క్యాన్సర్కి సంబంధించి జబ్బులు అనేక రకాలు మన మీద దాడి చేస్తున్నటువంటి సందర్భంలో మనం ఉన్నాం. ఈ సందర్భంలోనే బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారి సహకారంతో ఎన్ఆర్ఐ ఫౌండేషన్, కాకతీయ కమ్యూనిటీ వారి సహకారంతో రాయల కమలమ్మ గారి కుమారుడే రాయల నాగేశ్వరరావు గారు కూడా రైతు సంఘం జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులుగా పనిచేసినటువంటి రాయల వెంకటేశ్వర గారి సతీమణి కూడా మా కమలమ్మ గారు మన నేలకొండపల్లి మండలానికి సంబంధించి ఆరిగూడెం వాస్తవ్యులు. వారి చిత్రపటానికి కాకతీయ కమ్యూనిటీ ఫౌండేషన్ చైర్మన్గా ఉన్నారు గూడెం సత్యనారాయణ గారు. వారి ద్వారా చిత్రపటానికి పూలమాల వేసి జోహార్లు కమలమ్మ గారికి, జోహార్లు కమలమ్మ గారికి. ఎన్టీఆర్ వైద్య శిబిర కన్వీనరు ఏటుకూరు రామారావు గారిని వేదికకి ఆహ్వానిస్తా ఉన్నాం. భక్తరామదాస్ సర్వీస్ సొసైటీ అధ్యక్షులు శ్రీనివాసరావు గారిని కూడా అధ్యక్షులుగా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. కాకతీయ కమ్యూనిటీ ఫౌండేషన్ ఆహ్వానిస్తాము. డాక్టర్ శ్రావణి కుమారి ఈ వేదిక మీదకి రావాల్సిందిగా మనందరికీ సహాయం చేస్తున్నటువంటి మా నేలకొండపల్లి వాసి డాక్టర్ అస్మద్ బాబా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. అధ్యక్షులు మాట్లాడితే వాళ్ళ కార్యక్రమం వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. పేషెంట్ రాత్రి కూడా నిన్న కూడా ఇట్లా అయింది. మన రాత్రి 10 అయిపోయింది. ముందు వాళ్ళిద్దరిని ఒకసారి అసలు క్యాన్సర్కి వాళ్ళకి ఇక్కడ రావడానికి ఉద్దేశం వాళ్ళు కొంచెం చెప్పినాక మన కార్యక్రమం కవర్ చేసుకుంటాం. For all the dignitaries on the dais, I'm thankful to the organization who has recognized our. ప్రారంభికులు నాగేశ్వరరావు వచ్చిన వారిని వేదిక మీద కావాల్సిందిగా కోరుతున్నాం. ముందు ప్రారంభ కార్యక్రమం కంప్లీట్ చేస్తే ఫార్మాలిటీ అయిపోతే కదా. ప్రారంభం చేసుకోవడం సభలు కార్యక్రమాలు సాంప్రదాయం కాబట్టి సాంప్రదాయం ప్రకారం చేస్తున్నాం. ఉపన్యాసాలు ఏమీ వదిలించుకోలేదు. ప్రారంభించినటువంటి మన రాయల నాగేశ్వరరావు గారు నేలకొండపల్లి మండలానికి చెందిన మనవడు కారేగూడెం గ్రామానికి ప్రజా సమస్యల పరిష్కారానికి రాజకీయ రహితంగా ఎంతో కృషి చేస్తున్నటువంటి వ్యక్తి. వారి కుటుంబం మొత్తం ఆ సందర్భంలో తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ గా కూడా నియమించబడినటువంటి సందర్భంలో గూడూరు సత్యనారాయణ గారు నాగేశ్వరరావు గారిని ఇన్వైట్ చేస్తే బాగుంటుంది అంటే మాకు కూడా మంచి చేశారని చెప్పాము. ఎక్కువ రామారావు పెద్దలు, గౌరవనీయులు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ మాకు సుపరిచితులు, గత 20 సంవత్సరాల క్రితమే పరిచయమైన గూడూరు సత్యనారాయణ గారు, అదేవిధంగా వివిధ పెద్దలందరూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన వివిధ హాస్పిటల్ నుంచి వచ్చిన డాక్టర్లందరికీ, ఈ కార్యక్రమానికి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కాకతీయ
కమ్యూనిటీ ఫౌండేషన్ గూడూరు సత్యనారాయణ గారు చైర్మన్గా ఉన్న ఈ ఫౌండేషన్ అతి చిన్న వయసులోనే క్యాన్సర్ సోకడం, మృత్యుల దాకా కూడా అది విజృంభించడం ఇది చూస్తున్న సందర్భంలో మనందరికీ డాక్టర్ గారు చెప్పేది కానీ ఫౌండేషన్ వారు చెప్పేది కానీ ఎర్లీ స్టేజ్లో అది ఐడెంటిఫై చేయగలిగితే క్యూర్ చేయొచ్చని గతంలో మనం కొంతమంది పెద్దలు కూడా చూసాం. మరొకసారి ఇక్కడికి వచ్చిన ముఖ్యంగా వైద్యులు సుధీర గురించి వచ్చారు. అదేవిధంగా పెద్దలు మరి హైదరాబాద్ నుంచి వచ్చి నిన్న వైరాలో ఈరోజు ఇక్కడ పెట్టాం. మనందరూ కూడా చాలా సంతోషం. మనకి ఈ సందర్భంగా మరి అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ చొరవ తీసుకొని మాలాంటి వాటిని ఉత్సాహపరిచినందుకు ముఖ్యంగా నేలకొండపల్లి ఎన్టీఆర్ వైద్య కమిటీ తరఫున భక్తులందరూ ధన్యవాదాలు చేస్తూ రాయల వెంకటేశ్వర గారికి ముందు ఎంతో ఆదర్శవంతంగా 12 రోజులు పబ్లిక్ లైఫ్ లో ఉండి అందరికీ అందుబాటులో ఉన్నటువంటి పెద్ద ఆయన చూసి ఇవ్వండి చాలా మురిసిపోయారు. 12 హాస్టల్స్ రన్ చేస్తున్నాం. ఆ 12 హాస్టల్స్ లో 6 బాయ్స్ 6 గర్ల్స్ చేస్తున్నాం. అది మేము కమ్యూనిటీ చేసి ఎందుకు పెట్టాము అని అంటే ఇది ముందు అసలు మొదలు పెడతాం ఎక్కడో అసలు నలుగురిని వేరే అదర్ కమ్యూనిటీస్ కొంత బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎస్సీకి వాళ్ళకి గవర్నమెంట్ హాస్టల్స్ సరే ఇలా ముందు మొదలు పెట్టాము. రియాక్షన్ ఎట్లా ఉంటుంది, ఏ విధంగా చేస్తే మనం సొసైటీకి ఉపయోగపడతాం. కనీసం ఒక 4-5 సంవత్సరాల తర్వాత అయినా దీని రిజల్ట్ బయటకు వస్తుందనే ఉద్దేశంతో హైదరాబాద్ లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కావచ్చు, సినిమా యాక్టర్లు కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, హైకోర్టు జడ్జెస్ ఉన్నారు. వీళ్ళందరినీ నాకున్న పరిచయాలతో వాళ్ళందరినీ 1-to-1 మాట్లాడి ఏదో ఒకటి చేద్దాం, మనం ఏం చేయకుండా అందరం కంఫర్ట్గా ఉన్నామని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఒకరోజు 30 మందిని ఇట్లా క్లోజ్ డోర్లో కూర్చోబెట్టి ఒక మొదలు పెట్టాయి. ఇప్పటికే చాలా సంతోషం. ఎట్లా చెప్తే అట్లా చేస్తాం, మాకు ఏమి ఎలివేషన్స్ లేవు, మేమందరం సపోర్ట్ చేస్తాం. దాని పర్యవసానమే మేము కాకతీయ విద్యార్థి మొదలు పెట్టాము. ఇప్పటికి 12 హాస్టల్లో కలిపి దగ్గరగా 950 మంది ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చదువుకుంటున్నారు. దానికి ఉదాహరణ ఇప్పుడు ఇక్కడ ఈ ఫోటోగ్రాఫర్ ఎవరైతే ఉన్నాడో పాపం అక్కడి నుంచి పరిగెత్తుకొని వచ్చి ఎక్కడైతే వాళ్ళిద్దరు పిల్లలు కూడా మన దగ్గర చదువుతున్నారు. అట్లా వీళ్ళందరూ కూడా వాళ్ళు వృత్తి రీత్యా ఎవరి పనులు చేసుకున్నా కానీ వాళ్ళ పుట్టగలవడానికే చాలా కష్టం ఉన్న సంగతి చాలా మందికి తెలియదు. అసలు మీరు స్క్రీన్ చేసేటప్పుడు ఎప్పుడైనా సార్ మీరు ఇక్కడ లోకల్గా స్క్రీన్ చేస్తున్నారు కదా, కంపల్సరీగా మానిటర్ చేయండి. వాళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్స్ కనుక డెఫినెట్గా ఎబ్నార్మల్గా పెరుగుతుంటే నేను కనీసం మానిటర్ చేసి ఒక 15 రోజులు 20 రోజులు మెడికేషన్ అయినాక కూడా కొంచెం HbA1c కొంచెం ఇవన్నీ కూడా మానిటర్ చేయకపోతే మనం చేసే శ్రమ వృధా ఉంటుంది. నాకు కూడా ఆమె ఎక్కువ డయాబెటిక్, ఆమె ఇన్సులిన్ డిపెండెంట్ ఫ్రమ్ 1990 ఆన్వర్డ్స్, అంటే దగ్గర 35 years. ఎంత హానెస్ట్ క్లీన్గా ఉన్నాం కదా. అందుకనే బ్లడ్ క్యాన్సర్ మీరు మెడికల్ క్యాంప్ రన్ చేసినప్పుడు కూడా దాని రికార్డ్ మెయింటైన్ చేయండి, కొంచెం మానిటర్ చేయండి. అక్కడ సంబంధించి మీకు లోకల్గా డాక్టర్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి పిల్లలకి కొంచెం మోటివేట్ చేయండి. ఈ విధంగా మనం కొంచెం సర్వీస్ చేస్తుంది. ప్రతిదీ గవర్నమెంట్ చేస్తుంది అనుకుంటే అది చాలా తప్పు. అలాగే మీరు ఏదైనా సేవా కార్యక్రమంలో ఇబ్బందులు ఉంటే చెప్పండి. ఎక్కడైనా సరే వీళ్ళు కాకపోతే మొన్న కింసాలతో ఆర్గనైజ్ చేసాం ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో. అట్లా చూద్దాం, ఎక్కడో ఎవరో ఒకటి వస్తారు, పెద్దవాళ్ళు వస్తారు. సీరియస్నెస్ ఉంటే కనుక మనలో సీరియస్నెస్ ఉంటే ఎవరన్నా చూద్దాం. కొంచెం ఎఫర్ట్ చేయాలి, కొంత ఖర్చు అవుతుంది. క్యాంప్ అంటే 4-5 lakhs మినిమం అవుతా ఉంది. వాళ్ళ ట్రాన్స్పోర్ట్, మెడిసిన్స్ అన్నీ. అంటే క్యాన్సర్కి సంబంధించిన మెడిసిన్ వీళ్ళు ఇవ్వరు, కానీ స్క్రీన్లో ఎవరన్నా వస్తే వాళ్ళకి అదర్వైజ్ ఇక్కడ వేరే డిసీజెస్ వచ్చినా కూడా నేను చాలా మంది వచ్చారు. వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ చేయడం, వాళ్ళందరికీ ఏం చేయాలి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఏ ల్యాబ్ నుండి ఏం చెప్పాలి, ఏ టెస్ట్ చేయాలి, ఇది మాత్రం కొంచెం గైడ్ చేస్తున్నాను. కనిపిస్తాము, మాకు కూడా ఈ ఏజ్లో తిరగాలంటే ఓపిక వస్తుంది. ఎందుకంటే ఇటువంటి ఎన్ని రిజల్ట్స్ కనపడుతుంది. సో మీరందరూ కూడా ఇటువంటి యాక్టివిటీస్లో పాల్గొన్నందుకు రాబోయే కాలంలో పాల్గొంటారని ఆశిస్తారు.
మీకు అందరికీ నమస్కారం చేస్తున్నాను. మన 56 ఏళ్ళకి కామ్ కావట్లేదు, కళ్ళు చూసి నేను చెప్తున్నాను. సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేసి ప్రజల ఆరోగ్యం కాపాడటం కోసం చేస్తున్న చర్యలకి మనందరి తరఫున వారిని అభినందిస్తూ, ఇందాకే వారు చెప్పారు మానిటరింగ్ అని, ఖచ్చితంగా మేము చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి నాయకమంది ఆర్థిక సహాయం అందిస్తున్నటువంటి కుటుంబ సత్యాన్ని గారికి ఆయన కలవడం కోసం వచ్చాను. యాక్చువల్గా ఎక్కడ ఈ సమాజం గురించి బాధ్యతగా ఆలోచించి అమలైనటువంటి మార్పులే కాకుండా ఆర్థిక రూపంలో చేయబడినటువంటి ఎవరున్నా కానీ వాళ్ళు నా దృష్టిలో సేవ దైవం అని భావించేటువంటి సత్యనారాయణ గారు కూడా దైవ స్వరూపంగా భావిస్తాం. చాలా సంతోషం సార్. మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి nobody is immune. యంగ్ కానీ ఓల్డ్ కానీ ఏ ఏజ్ అయినా సరే నాట్ ఇమ్యూన్. లింఫోమా అయితే హైదరాబాద్లో ఇమీడియట్గా జాయిన్ చేసి అఫ్కోర్స్ ఈజ్ అండ్ ట్రీట్మెంట్ కంప్లీట్లీ క్యూర్ అయింది. వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అంటే ఎర్లీ డయాగ్నోసిస్. చిన్నపిల్లలకైనా రావచ్చు, పెద్దలకైనా రావచ్చు, ఓల్డ్ ఏజ్ నోబడీ ఈజ్ ఇమ్యూన్. ఎదుటాలకు వస్తుంది, నేను నాకు రాదనుకోకూడదు, లేకపోతే ఎదుటాలు చనిపోతారు, నేను చనిపోను అనుకోరు. సత్యాన గారు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా మేమందరం కూడా క్యాంపులు చేసుకున్నాం. వారు చేసే క్యాంపుకి మా చేసే క్యాంపుకి చాలా తేడా ఉంది. వారు చేసే క్యాంపులన్నీ కూడా విద్య, వైద్య, ఆరోగ్యం, ఆహార పరిశుభ్రత నిజంగా చాలా గ్రేట్. ఇక్కడ నిన్న వైజాగ్లో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరపడం చాలా బాగుంది. మా ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హిమబిందు గారి నేపథ్యంలో, అదేవిధంగా ఇక్కడున్న కార్యవర్గ సభ్యులు గుడివి సత్యనారాయణ గారితో కలిసి దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అయితే అన్నిటికంటే ముఖ్య విషయం, చాలా సేవలు చేసే సంస్థలు ఉన్నాయి, కానీ మన అవసరం సమాజానికి చాలా ఎక్కువగా ఉంది. మానవుడు అతి ముఖ్యమైన జీవితం కలిగిన వాడు. అలా జీవితమే కాకుండా సమాజ జీవితము, పశువు జీవితము, ఎదుటివాళ్ళ మన కష్ట సుఖాలు కూడా ఆలోచించాల్సిన మనస్తత్వం నడుచుకోవాలి. వృద్ధాశ్రమాన్ని, వయోవృద్ధులకి హాస్టల్ లాంటిది, అలాగే వసతిగృహాలు లాంటివి ఏర్పాటు చేయాలనేది ప్రయత్నం జరుగుతూ ఉంది. అలాగే మన గురువు సత్యనారాయణ గారు కూడా అలాంటి గ్రామాల వారిగా కొన్ని ప్రయోగాలు చేశారు. వారి సేవా కార్యక్రమాలు చాలా ఉత్తమమైనవి. ఎన్ఆర్ఐ అసోసియేషన్, పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు సత్యనారాయణ గారు మరియు సభాధ్యక్షులు ఏటుగురు రామారావు గారు, అదేవిధంగా భక్తరామ సర్వీస్ సొసైటీ అధ్యక్షులు శ్రీవాసి గారు, మరి ఈసీ సభ్యులు, మరియు అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలు, ఇక్కడికి వచ్చినటువంటి ఈ వైద్యాన్ని ఉపయోగించుకునేటువంటి ప్రజానికానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.